అంటే కాదండి, విజయసాయిరెడ్డి గారి డైవర్షన్ కంటే కూడా ఇతను డైవర్షన్ ఏమంటే పుంగనూరులో పెద్దిరెడ్డిని కొడతా ఉన్నారు, చంద్రగిరిలో నన్ను కొట్ల, నన్ను అడ్డగిస్తే నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను తరిమేసినాడు. మీరు చూసుంటారో లేదో, వైఎస్ఆర్ వర్ధంతికి ఎప్పుడు కానీ ఆయన ముందు పోయి ఉండేవాడు, మొత్తం అలంకారం చేసి ఆయనే కనపడేవాడు. ఈసారి ఎక్కడైనా వైఎస్ఆర్ వర్ధంతులు కనపడినాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల రావద్దని వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అది రావద్దని దానికి ఈ విధంగా డైవర్షన్, ఇదొక డైవర్షన్. నన్ను ఈ విధంగా రెచ్చగొడితే నానిని మళ్ళీ అందరూ అడ్డం పడతారు, కొడతారు. నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందొచ్చు, నిన్ను కుక్క కూడా నీకు అడ్డం రాదురా. రేపు భాస్కర్ రెడ్డి నీ కుక్క, అది కుక్క అనేది విశ్వాసం, అది కూడా పంచకూడదు, అది కూడా నీకు అడ్డం రాదు. నీకు పోతే నేనే దారి వదిలేస్తాను, నేను పంపిస్తా, నిన్నేం చేయు, నువ్వు డౌటే పడొద్దు, నీ పైన చిన్న ఇది కూడా చేయదు. నేను న్యాయపరంగా పోరాడతా, న్యాయపరంగా పోరాడతాను తప్పించి నీ పైన చిన్న దాడి జరగదు. నువ్వు రాష్ట్ర నాయకుడు అయ్యేదే వదిలే, అది నువ్వు జీవితంలో జరగదు. ఎందుకంటే నువ్వు రాష్ట్ర నాయకుడు కాదనేది అందరికీ తెలుసు. ఏదో నువ్వు చెప్పినటువంటి తాయిలాల వల్ల ఇంకో దాని వల్ల రాష్ట్రంలో నీ నాయకత్వం నేను నమ్మి కోట్లు సర్వేలు అని చెప్పి డబ్బులు తినేసినావు. పక్క రాష్ట్రంలో కోట్లు సర్వేలు చెప్పి తినేసినావు. అందరూ తెలుసుకున్నారు నీ కథ ఏమని. ఇప్పుడు తెలుసుకొని తెలంగాణకు పోవట్లా, ఈ పక్క ఆంధ్రాకు పోవట్లా. ఇప్పుడు బెంగళూరు భిక్షాన పోయినావు, బెంగళూరులో కూడా తెలుస్తుంది. ఆయన ఒక ఎమ్మెల్యే గారు పాపం నమ్ముండాడు, పీనాకు సంబంధించి దాసరవల్లికి పీనాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు నమ్మి ఇతను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అతనికి నీ బాగోత ఎత్తుకుని ఇస్తా, ఆయన ఇతను నమ్మినవాడు అందరిని ముంచినాడు అనేసి. ఇంకోటి అన్నాడు ఆయన, మంచి పాయింట్ చెప్పారండి, నాని నమ్మొద్దని. దేనికయ్యా భాస్కర్ రెడ్డి నమ్మొద్దు? నమ్మినోడు నేను మోసం చేసినానా? నువ్వు నమ్మిన గురు కరుణాకర్ రెడ్డిని మోసం చేశావు. కరుణాకర్ రెడ్డి రికమెండేషన్ చేసి అరుణక్క దగ్గర టికెట్ తీయించినావు, అరుణక్క కాళ్ళు పట్టుకున్నావు, కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, వాళ్ళిద్దరిని మోసం చేశావు. నీ రాజకీయ గురు ఇంకో గురు మీడియాలో ఉన్నాడు ఎర్రంరెడ్డి గారు, ఆయన్ని మోసం చేశావు. 5 సంవత్సరాలు వాడుకున్న ఎర్రంరెడ్డి గారిని మోసం చేసినావు ఎర్రంరెడ్డి గారిని. దాని తర్వాత విజయసాయిరెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, విజయసాయిరెడ్డిని తొక్కినావు, లేనిది పొంది చెప్పావు. వీటన్నిటికంటే కూడా 2014 ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 కాదు 2016 నుంచి 19-23 వరకు నీకు ఆర్థికంగా ఉన్నటువంటి నెల్లూరు ప్రెసిడెంట్ ఎంపీ గారు వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ముంచినావు, ఆయన కాళ్ళకు దండం పెట్టావు, ఆయన ద్వారా కోళ్ల ఫామ్ కొనుక్కున్నావు, ఆయన ద్వారా ప్రతి నెల వెంకటేశ్వమి కేవీఎస్కి డబ్బులు తెచ్చుకున్నావు, ఆయన ముంచావు. దాని తర్వాత సజ్జలు గారు తెరిపినావు, ఆయన ముంచావు. లాస్ట్కి భారతీ గారు తెరిపినావు, ఆయన ముంచావు. నీ నటన, నీ బుద్ధి ఇంతే భాస్కర్ రెడ్డి. ఇంకా చాలా మంది ఉన్నారు జన చైతన్యంలో నీతో పాటు, గుర్తుందా లేదో, నీతో పాటు గత ఎలక్షన్లో 2019లో నీకు క్లోజ్గా ఉన్నట్టు 30 మంది స్నేహితులు పనిచేశారు. ఈ ఎలక్షన్లో ఎవడో నీ వెనకాల పనిచేసిన 3-4 తెప్పించి అందరిని ముంచినావు. నీలాగా ఎవడు మోసం చేయడు భాస్కర్ రెడ్డి, నీలాగా ఎవడు మోసం చేయడు. నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాలకృష్ణారెడ్డి గారినో లేదంటే ఇంకో పేర్లు వద్దులేండి, మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడాడండి, అడుక్కున్నాడండి, పేర్లు చెప్పకూడదు. నీలా నేను ప్రవర్తించను. సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్గా బతుకుతా, సస్తే కూడా రెడీ. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేనో వైసీపీ సంబంధించి మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను, అవసరమే లేదు. నేను ఈరోజు చెప్తా ఉండా, నా క్వారీలు నా ఆస్తులు పనిచేసిన మీకు దేవుడు సాక్ష్యం చెప్తున్నా. 5,000 రూపాయలు డీజిల్ లేకుండా ఆస్తులు పడినా, 5,000 రూపాయలు. నా ఫ్యాక్టరీలు రైట్ చేశాడు, నా క్వారీలు మూసాడు. 5,000 రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారం, మా భార్య బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం. 3 నెలలు రన్ చేసాం. బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు, చెప్తే నేను బాధ అంతా. ఆ విధంగా బాధపడినా. కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలన్నా కూడా నా బంగారం, మా భార్య బంగారం పెట్టి తాకట్టు పెట్టించాం. మళ్ళీ ఆస్తులు అమ్మి అన్నీ కట్టుకున్నాం. మేము ఆ విధంగా వచ్చాం. ఏ పెద్దిరెడ్డి కాదు, ఏ రెడ్డి కూడా నేను కాళ్ళు పట్టుకోవాల్సి కర్మలా సస్తే ఉంటా, లేదంటే నాకు నిజాయితీగా ఉండేవాడు మా పెద్ద ఆయన, మా చిన్న ఆయన. మధ్యలో ఎందుకయ్యా కిలారి రాజశేఖర్ లాగుతావు? ఎందుకయ్యా లాగుతావు? నీలాగా ఇంకో బ్రోకర్ పని చేస్తూ ఉన్నాడు, మా వాళ్ళు లాగుతూ ఉండవా? నీతి నిజాతీయ మా వాళ్ళంతా. నీకు పదవి ఇచ్చేసాను. నేను ఈరోజు చెప్తున్నా, నాకు పదవి ఎమ్మెల్యే, నీకు చెప్తున్నా ఎమ్మెల్యే పదవితో నేను చేస్తాను. నేను ఏ పదవి అడగలా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎదురు చెప్తున్నా, ఏది ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తా, నీలాగా అడ్డదారి చేయను. సార్ మీరు కరెక్ట్ పాయింట్ అడిగి సార్, కేవీఎస్ బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్నాడు సార్.
నడవలూరు చక్రపాణి రెడ్డి గారి బిల్డింగ్ సార్ అది. నడవలూరు చక్రపాణి రెడ్డి అనే వ్యక్తి పక్కా వైసీపీ సార్. అతను 2019లో సాయం చేసినాడు సార్. చక్రపాణి కాదు, కోదండపాణి రెడ్డి గారు.